అండి అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నదనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజైతే మా ఇంటికి అనుకోకుండా ఒక అతిథి అయితే వచ్చాడండి. అనుకోకుండా వచ్చిన అతిథికి అండా కర్రీ చేద్దామని నేనైతే ఫిక్స్ అయ్యా. అండా కర్రీ అంటే ఎగ్ కర్రీ అండి. నేనైతే ఈ ఎగ్స్ అయితే ఎప్పటికీ ఇంట్లో అందుబాటులో ఉంటాయి కదండీ! బయటికి పోయి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకని ఎగ్స్ అయితే వండాను. మీరు అనుకోకుండా వస్తే ఏం కర్రీ చేస్తారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఫుల్ వర్షాలున్నాయండి. అసలు బయటికి పోయే తీరిక కూడా లేదు. అసలు ఒక్కసారి కూడా వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఒక 5 మినిట్స్ కూడా ఆగట్లేదు. మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఎగ్ కర్రీ కూడా అయిపోతుందండి. ఈరోజు మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. దోసకాయ టమాటాను బాయిల్ ఎగ్స్ పెట్టానండి. అది ఉంది కానీ ఇక మళ్ళీ సరిపోతుందో సరిపోదో అన్నట్టుగా ఎగ్స్ అయితే ఫ్రై చేస్తున్నానండి. ఎగ్స్ అయితే తొందరగా అయిపోతుందని. అంతే అండి. ఇంకా సరే ఓకే, ఈరోజు అయితే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేయండి.